ఒక సినిమాకి అసలు రకరకాల సినిమాలు అసలు అంటే అసలు ఇఫ్ యూ లుక్ ఎట్ హిస్ కెరియర్ ఇట్ ఈస్ ఒక రిస్కీ కెరియర్ అది. సో అప్పుడు అనిపించింది, అరే మహేష్ సారు లైఫ్లో ప్రతిదీ రిస్కే చేసిండు కదా, ఇది మన మీద ఎందుకు రిస్క్ చేయడంటావు, చేస్తాడేమో, వై నాట్ అని వెళ్తే అక్కడ స్టార్ట్ అయింది 2018. అక్కడ నుండి స్టార్ట్ అయితే దెన్ సోనీ కేమ్ ఆన్ బోర్డ్ అండ్ దెన్ ద ఫిల్మ్ స్టార్టెడ్. ఇట్ టుక్ 4 years. కట్ చేస్తే ఈ 4 yearsలో మహేష్ సార్ ఏంటి సపోర్ట్ అంటే, ఎప్పుడైనా మన లైఫ్లో ఒక బిగ్ బ్రదర్, ఒక అన్న, ఒక టీచర్ మన లైఫ్లో ఉండి అరే మీరు చేస్తారు వెళ్ళిపోయి చేసేయండి అని ఒక భరోసా ఇచ్చే ఒక లైన్ చెప్తే మనం జోష్లో వెళ్ళిపోతాం, ఎస్ నేను చేయగలుగుతా అని. ఆ భరోసా ఇచ్చారు, జస్ట్ దట్ భరోసా. ఆయన ఎక్కువ మాటలు చెప్పే అవసరం లేదు, ఆయన జిఎంబి అనే ఇచ్చి ఎస్ యూ కెన్ డూ ఇట్ అంటే చాలు, ఇక్కడ వరకు వచ్చినాం. సో ఎస్టర్డే సార్ saw the film and సార్ అది సార్ మాటలనే వినాలి ఇట్లుంది ఏంది అనేది. బట్ ఇట్ వాజ్ ఒక సైడు సార్ స్క్రీనింగ్ నడుస్తుంది, ఇంకో సైడు మా పేరెంట్స్ ఇల్లు కట్టుకొని నిన్న పూజ అవుతుండే అనమాట. లైఫ్లో 2 ప్యారల్గా జరిగినాయి అనమాట. ఓకే మా ఇంట్లో పేరెంట్స్ ఓకే మంచి ఇండిపెండెంట్ హౌస్ ఓకే చలో, ఇటు సైడ్ మహేష్ సార్ సినిమా చూస్తున్నారు, సూపర్ ఫీలింగ్ అనమాట. నేను అక్కడ లేను ఆ మూమెంట్, కానీ ఎంజాయ్ చేస్తున్నా, ప్యారలల్ ట్రాక్ నడుస్తుంది నా లైఫ్లో. సో బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే. సో కట్ చేస్తే కమింగ్ బ్యాక్ టు ద ఫిలిం, it will be a milestone film from South for the entire India. సోనీ తలుచుకుంటే వరల్డ్ వైడ్ కూడా తీసుకెళ్ళొచ్చు సినిమాని, ఎక్కడ పడితే అక్కడ వేసుకోవచ్చు, సబ్ టైటిల్స్తో వేసుకోవచ్చు, కుమ్మేస్తా సినిమా, సమస్య లేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది అంటారు, సెకండ్ హాఫ్ అదిరిపోద్ది, ఇది వర్డిక్ట్. ఆల్రెడీ మీ అండ్ శరత్ అండ్ శేష్ బీయింగ్ ఫ్రమ్ యూనో ఒక చిన్న ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుండి మాకు టెన్షన్ సినిమా ఏంటి ఆల్రెడీ ఇప్పటికే 1,500 మందికి చూపించేసాం సినిమా ఇండియా వైడ్, ఎక్కడ వెళ్ళినా అదే, ఢిల్లీ బాంబే ఎక్కడ స్క్రీనింగ్ చేసినా ఇదే రెస్పాన్స్, ఎస్ అదే ఫిక్స్. సో I would like to thank Sony for supporting us in this journey of 4 years. ఒక 1.5-2 years back వచ్చేది కరోనా, of course. So corona happened, so we are now ready with the product. June 3rd వస్తున్నాము. And I thank శేష్ని నేను మా గాడ్ ఫాదర్ అంట. నేను చిన్న పోరోడు ఏదో ఎంబీఏ చదువుకొని వచ్చిండు, మార్కెటింగ్ చేస్తా అంటుండు, ఏంటి పరిస్థితి అని ఏం ఆలోచించకుండా చెన్నం సినిమాకి అరే నువ్వు చేస్తావురా అబ్బాయి అని పెట్టేసిండు. మళ్ళీ అదే నమ్మకం, పోరోళ్ళు ఏంది కాలేజ్ నుండి వచ్చిర్రు, చిన్న పోరోళ్ళు లెక్క ఉన్నారు ఏంది అని అనుకోలే. ఈ ట్రస్టెడ్ అస్ సిన్స్ దెన్. ఈరోజు ఇక్కడ సినిమా చేసేంతవరకు అదే సపోర్టు, అదే బిలీఫ్. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ హీ టాట్ అస్ ఎవ్రీథింగ్. అండ్ దిస్ జర్నీ ఆఫ్ అవర్స్ యాజ్ ప్రొడ్యూసర్స్, డే-టు-డే లెర్నింగ్స్, ఎవ్రీథింగ్. అండ్ ఏ లైఫ్లో ముందుకు వెళ్ళి ఏం చూసినా దానికి కారణం వన్ అండ్ ఓన్లీ శేష్ నేర్పేయడం వల్లనే. ఆయన లెర్నింగ్స్, ఆయన టీచింగ్స్, బ్లడ్ పెట్టి పనిచేయడం అనే మాట నేను ఎప్పటి నుండో ఎన్నోసార్లు విన్నా. అసలు ఆ బ్లడ్ పెట్టి పనిచేయడం అంటే ఏంద్రా, ఆ బ్లడ్ని ఎట్లా పెట్టి పనిచేస్తారా అని అనుకుంటుండే. ఈయనతోని పక్కన ఉన్నప్పుడు నిజంగా ఆ ఫీలింగ్ వస్తుంటుంది అనమాట. ప్రతి సెకండ్ బ్రో ఆ చిన్న ఫ్రేమ్ బ్రో, ఆ మ్యూజిక్ బ్రో, ఆ షార్ట్ బ్రో, లేదు బ్రో ఇంకోటి. అప్పుడు అర్థమైంది బ్లడ్ పెట్టి పనిచేయడం అంటే ఇదా, ఓకే మనం ఇలా బ్లడ్ పెట్టి పనిచేస్తేనే పనులు అవుతాయి. ఇదే సినిమా ఇందాక మీరు ట్రైలర్ చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఎమోషన్ ఏదైతే రావడానికి బ్లడ్ పెట్టి పనిచేయడమే. లిటరలీ 24/7. నేనే చాలా తక్కువ వండుకుంటా, నాకంటే వర్స్ట్.
అసలు ఎప్పుడు అనుకుంటాడో తెలియదు, ఎప్పుడు లేస్తాడో తెలియదు. అంటే ఒక మనిషి ఒక విషయం గురించి 365 days 24/7 ఎలా ఆలోచించగలడు అనే థాట్ ఈ మనిషిని చూసి నేర్చిన నాకే టెన్షన్. అమ్మో ఇలా కూడా ఉండొచ్చా, ఎస్ ఇలా ఉండాలి అని he taught us, and we'll be very 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 thankful to Sesh for that. And ఈ బ్లడ్ పెట్టి ఈ ఎనర్జీకి బ్యాలెన్సింగ్ అటు శశి కూల్ కామ్ ప్రశాంతంగా, ఎస్ ఓకే ఒక ఆ ఎనర్జీ అది ఉంది బట్ బ్యాలెన్స్ ఉండాలి అని ఆయన అసలు ఆ బ్యాలెన్సింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. సో థ్యాంక్ యూ శశి లైక్ ఫర్ దట్ బ్యాలెన్సింగ్ యాక్ట్. థ్యాంక్ యూ సాయి. బ్యూటిఫుల్ ఉంటుంది సినిమాలో అమ్మాయి రోల్ కూడా. చాలా బాగుంటుంది రోల్, చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా చేసింది. చాలా 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 మంచి వైబ్ తీసుకొచ్చింది సినిమాకి. ఎస్ షీ డబ్ తన డబ్బింగ్ తన తెలుగు హిందీలో, దో ఇట్స్ అ డెబ్యూ కైండ్ ఆఫ్ ఎ ఫిలిం. అంటే ప్రీవియస్ ఫిల్మ్ మనదే ఫస్ట్ స్టార్ట్ అయిన సినిమా. సో తన డెబ్యూలో అంత ఎఫర్ట్ పెట్టి 2 languages డబ్బింగ్ అసలు బ్యూటిఫుల్గా చేసింది. నెక్స్ట్ శోభిత అక్రాస్ ఇండియా అందరికి తెలిసే ఉంటుంది. ఫెంటాస్టిక్ యాక్టర్. అసలు మన తెలుగు అమ్మాయి అని మనం చాలా 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 ప్రౌడ్గా ఫీల్ చేసే అమ్మాయి. నెక్స్ట్ ఆమె హాలీవుడ్ సినిమాలు చేస్తుంది. ఇక మళ్ళీ మనం కాలర్ ఎగ్రేషుడే. ఇట్స్ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్, బ్యూటిఫుల్. పేరెంట్స్గా చేసిన ఇంకా లెజెండరీ యాక్టర్స్ అసలు ఇంకా వాళ్ళ గురించి చెప్తా. అసలు అంటే అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్. వీ హ్యావ్ సీన్ ద ఫిలిం ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ద ఎమోషన్స్ దే హ్యావ్ క్రియేటెడ్ యాజ్ పేరెంట్స్ ఆఫ్ శేష్, యాజ్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వాజ్ ఫినామినల్. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు ఎన్నిసార్లు చూసినా అదే ఎమోషన్, ఎన్నిసార్లు రిపీట్లో చూసినా అదే. సో దెన్ ఐ థాట్ ఓకే ఈ యాక్టర్స్, ఎస్ వీళ్ళు ఇంత గ్రేట్ యాక్టర్స్, రేవతి గారు, ప్రకాష్ గారు, మైండ్ బ్లోయింగ్ స్టఫ్ ఫ్రమ్ దెమ్. అండ్ finally we are coming on June 3rd. I would like to thank a lot of people. అంటే మా జర్నీ నేనేదో యాక్చువల్లీ ఇట్లా ఫార్మల్ వేసి 10 ఏళ్ళు అయిపోయింది. MBA క్లాసు 2012లో పాస్అవుట్ అయినా. మా టీచర్లు ఆ రోజు అరే నువ్వు మంచి చదువుకున్నాను మస్తు మార్కులు వేసిర్రు. ఆ రోజు తర్వాత మళ్ళీ ఇక్కడ మహేష్ సార్ పక్కన ఉన్నా మళ్ళీ ఇన్షర్ట్ వేసిన అంటే మంచి మార్కులు వచ్చినట్టే లైఫ్లో. సో ఆఫ్టర్ 10 years ఐఎమ్ లైక్ దిస్. లాట్ ఆఫ్ పీపుల్ డింట్ రికగ్నైజ్ మీ. ఎవడు ఏంటి పక్క జరగ అంటారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్, మై టీచర్స్, అండ్ ఆల్ మై నా టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. అనురాగ్ థ్యాంక్ యూ నేను చెప్తారా? నువ్వు థ్యాంక్ యూస్ ఒక్కటి నేను చెప్తా. ఓకే, బట్ June 3rd, let's all meet in theaters. It will be a wonderful experience for all of you. అరే ఏంది అయిపోలే, అప్పుడే పంపించేస్తున్నాను. ఒక లాస్ట్ క్లోజింగ్ సెంటెన్స్. మై వర్డ్స్ కొంచెం అడ్జెక్టివ్స్ కొంచెం ఎక్కువనే వాడినా కానీ ఫిల్మ్ గురించి, బట్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్లస్ పీపుల్ చాలామంది చూశారని ఏదైతే చెప్పినో దాని నుండి వస్తున్న కాన్ఫిడెన్స్ ఇది. అండ్ ఎస్టర్డే మహేష్ సార్ చూశారు కాబట్టి దాని నుండి వస్తున్న కాన్ఫిడెన్స్ ఇది. సో అన్నీ కలిపి June 3rd, ఐ హోప్ వీ మేడ్ justice to the great man that Major Sandeep Unnikrishnan was. ఆ మనిషికి
ఇవ్వాల్సిన రెస్పెక్ట్ పెట్టాల్సిన స్థాయిలో సినిమాలో పెట్టినాం ఉంటుంది. అది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్, ఫర్ కమింగ్ హియర్ అండ్ ఫర్ యువర్ చియర్స్. థ్యాంక్ యూ. అనురాగ్ గారు, థ్యాంక్ యూ సో మచ్, నాట్ జస్ట్ ఫర్ యువర్ స్పీచ్ అండి. ఇప్పుడే ఫ్రెష్గా థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఆడియన్స్ లాగా రివ్యూ కూడా ఇచ్చేశారు మా అందరికీ. సో నౌ దాట్ వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ June 3rd సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి. అనదర్ కో ప్రొడ్యూసర్ శరత్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.